నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్లో ప్రారంభం. కార్యాచరణ రూపకల్పనలో నిమగ్నమైన ఆంధ్రప్రదేశ్ సర్కారు. త్వరలో అభివృద్ధిదారు ఎంపిక. పాలనను ఇకపై పరుగులు పెట్టిస్తామన్న చంద్రబాబు. త్వరలోనే విజయవాడ నుంచి సాగిస్తామని వెల్లడి. రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు. ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు. వరంగల్ ఉప ఎన్నిక నుంచి అమలు చేస్తామన్న ఈసీ. త్వరలో తెలంగాణ మండలి స్థానిక కోటా ఎన్నికల ప్రకటన. రైతు ఆత్మహత్యల నివారణ చర్యలపై అధ్యయనం చేస్తున్న కేంద్రం. పంటల బీమాకు ప్రభుత్వాలు సాయం చేసేలా కసరత్తు చేస్తున్నామన్న వెంకయ్య. న్యాయ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా కేంద్రం అడుగులు. వాణిజ్యపరమైన కేసుల పరిష్కారానికి 2 ఆర్డినెన్సులు. రాష్ట్రపతి ఆమోదముద్ర. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిందేనన్న మోదీ. భారత్ వాదనకు మద్దతు పలకాలని ఆఫ్రికా దేశాలకు విజ్ఞప్తి. ముంబై దాడుల సూత్రధారులపై చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్. ఒబామాకు నవాజ్ షరీఫ్ హామీ. ఆయుధాలు పోగేస్తోందని భారత్పై ఆరోపణలు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పనులను డిసెంబర్లో ప్రారంభించనుంది. 2018 నాటికి తొలిదశ పూర్తి చేయాలని సంకల్పించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దిశగా కార్యాచరణ సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యారు. నగర నిర్మాణానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించారు. నిర్మాణానికి అన్ని రూపాల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం పొందడం సహా సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ, ప్రైవేటు రంగం నుంచి పెట్టుబడులు తరలివచ్చేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. కేంద్ర సాయానికి సంబంధించి నీతి ఆయోగ్ 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని చెప్పిన చంద్రబాబు మోదీ సర్కారు అన్ని విధాలుగా అండగా ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మించాలని సంకల్పించి ఘనంగా శంకుస్థాపన చేసిన ప్రభుత్వం నిర్మాణ పనులపై దృష్టి సారించింది. దేశంలో అభివృద్ధి చేయి తలపెట్టిన ఆకర్షణీయ నగరాలకు అమరావతి దిక్సూచి కావాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు నగర నిర్మాణానికి స్పష్టమైన రూపం తీసుకురానుంది. ఇప్పటికే సింగపూర్ ప్రభుత్వం రూపొందించిన సిఆర్డీఏ పరిధి రాజధాని నగరం మూల కేంద్రం ప్రణాళికల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. ఏ నిర్మాణాలు ఖచ్చితంగా ఎక్కడ రావాలనే అంశంపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియ కొలెక్కి వచ్చిన వెంటనే డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో రాజధాని నగరానికి అన్ని రకాల మౌలిక సదుపాయాలు సమకూర్చే పనులకు శ్రీకారం చుట్టాలని యోచిస్తోంది. నగర ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక కోసం సింగపూర్ ప్రభుత్వం త్వరలోనే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రతిపాదనలు ఇవ్వనుంది. దీనిపై ఆసక్తిగా ఉన్న అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి డిసెంబర్లోగా ప్రధాన అభివృద్ధిదారు ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అనంతరం భవన నిర్మాణ డిజైన్లను ఆమోదించడం, టెండర్లు పిలవడం వంటి పనులను కూడా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం స్మార్ట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ డిజైన్ కోసం ప్రతిపాదనలు ఆహ్వానించింది. ఇందులో రాజ్ భవన్, ముఖ్యమంత్రి కార్యాలయం, శాసనసభ, సచివాలయం, హైకోర్టు, ప్రభుత్వ కార్యాలయాల డైరెక్టరేట్లు, అతిథి గృహాలు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 12,28,000 చదరపు మీటర్ల విస్తీర్ణం అవసరమని అంచనా వేస్తోంది. గ్రీన్, బ్లూ రాజధాని, స్మార్ట్ మౌలిక వస్తుల నిర్మాణం కోసం అవసరమైన సలహాదారుల నియామక ప్రక్రియను కూడా కొనసాగిస్తోంది. విభజన చట్టం మేరకు రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలన్నింటికీ కేంద్రమే ఆర్థిక సాయం చేయాల్సి ఉన్నందున ప్రతి నిర్మాణానికి డిజైన్లు రూపొందించి సవివర నివేదికలు పంపాల్సి ఉంటుంది. అనంతరం విడతల వారీగా నిధులు విడుదలవుతాయి. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు కొనసాగిస్తూ నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమం విజయవంతమైన వేళ భవిష్యత్ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లే అంశంపై తెలుగుదేశం నేతలతో శుక్రవారం చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నిర్మాణం సహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తామని తెలిపారు. రాజధాని పని ముమ్మరంగా జరగాలి, మళ్ళా పరిపాలన కూడా ఇంకా జరగాలి. ఇరిగేషన్ అవన్నీ ఉన్నాయి. రాయలసీమ డెవలప్మెంట్ నాకు ఇరిగేషన్ ప్రధాన పాత్ర ఉంది, అది కూడా వర్కౌట్ చేయాలి. నాట్ ఓన్లీ అమరావతి అండ్ పోలవరం, అదే మరి రాయలసీమలో ఉండే అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అదే మరి రాయలసీమలో ఉండే సిటీస్ అన్ని డెవలప్ చేయాలి, ఉత్తరాంధ్ర డెవలప్ చేయాలి. అదే మరిగా ఇంకో పక్కన ఇండస్ట్రియలైజేషన్. ఇండియాలో హార్డ్వేర్ కంపెనీస్, మొబైల్ కంపెనీస్ మెజారిటీ హ్యావ్ కమ్ టు ఆంధ్రప్రదేశ్ నౌ. నాకు ఏమాత్రం అనుమానం లేదు.
Andhra will become hardware and mobile manufacturing hub. ఇకపై పాలనను విజయవాడ నుంచే కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. వీలైనంత తొందరలో everybody should come here. Everybody should work from here. There is no second thoughts. From tomorrow onwards again మా పేషీ మీటింగ్ పెట్టుకున్నా మార్నింగ్ టు ఈవినింగ్. మండే నుంచి ఫుల్ మీటింగ్స్ ఉంటాయి. మీటింగ్లే కాదు అడ్మినిస్ట్రేషన్ పరిగెత్తిస్తాం. రెండు రాష్ట్రాల మధ్య నలుగుతున్న విభజన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ 10% మేర బస్సు ఛార్జీలు వడ్డించింది. తెలుగు వెలుగు సహా అన్ని బస్సులో ఛార్జీలు పెంచింది. ఎక్స్ప్రెస్, డీలక్స్, లగ్జరీ, సూపర్ లగ్జరీ, వెన్నెల, ఇంద్ర, గరుడ బస్సులో ఛార్జీలు 10%, తెలుగు వెలుగు బస్సులో 5% పెంచింది. తెలుగు వెలుగు బస్సులకు కిలోమీటర్కు 3 పైసలు చొప్పున, ఎక్స్ప్రెస్ డీలక్స్ పై కిలోమీటర్కు 8 పైసలు, గరుడ, ఇంద్ర సర్వీసులో కిలోమీటర్కు 9 పైసలు చొప్పున ఛార్జీలు పెరిగాయి. కొత్త ఛార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. వాటి ప్రకారం హైదరాబాద్ విజయవాడ ఎక్స్ప్రెస్ ఛార్జీ 213 నుంచి 235 పెరగ్గా, డీలక్స్ ఛార్జీ 240 నుంచి 264, సూపర్ లగ్జరీ 283 నుంచి 303 రూపాయలకు పెరిగింది. సంస్థ ఎదుర్కొంటున్న ఆర్థికపరమైన సమస్యలను అధిగమించేందుకు తప్పనిసరి పరిస్థితుల్లోనే ఛార్జీలను పెంచినట్లు ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ ఎండీ సాంబశివరావు చెప్పారు. 20% నుంచి 15% నుంచి కనీసం 10% ఇవ్వమన్నప్పుడు 10% కూడా అన్ని సర్వీసుల మీద ఇవ్వలేము. తెలుగు వెలుగు సర్వీసెస్ లో 5% కూడా మీరు మించకండి అని సూచన చేసినప్పుడు మేము దానికి కట్టుబడి 5% పెరగడం అంటే 59 నుంచి 3 పైసలు పెరిగి 62 పైసలకి కిలోమీటర్కి మేము ఛార్జ్ చేయాల్సి వస్తుందన్నమాట. దేశంలో వ్యవసాయ సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం సమగ్ర అధ్యయనం చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు చెప్పారు. హైదరాబాద్ నాంపల్లిలోని వాణిజ్య పారిశ్రామిక మండల సమైక్య భవన్లో జరిగిన రైతు నేస్తం వ్యవసాయ మాసపత్రిక వార్షికోత్సవానికి హాజరైన వెంకయ్య, ప్రధాని మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రుల బృందం దార్శనికతతో కూడిన శాస్త్రీయ అధ్యయనం చేస్తోందని వెల్లడించారు. రైతులపై ఆంక్షలు తొలగించడం సహా కనీస మద్దతు ధరల విషయంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కమిషన్, హుడా కమిటీల సూచనలను పరిగణలోకి తీసుకోనున్నట్లు వెంకయ్య నాయుడు వివరించారు. ప్రకృతి విపత్తుల సమయంలో పంటల నష్టం నుంచి ఉపశమనం పొందేలా రాబోయే రోజుల్లో వ్యవసాయ ఆదాయ బీమా పథకం తీసుకురావాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఆంధ్రప్రదేశ్ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కూడా పాల్గొన్న ఈ కార్యక్రమంలో వ్యవసాయ రంగానికి విశేష సేవలు అందిస్తోన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావుకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. కూర్చొని ఏమి ఆచరణ సాధ్యం, ఆర్థిక పరిస్థితి దీన్ని దృష్టిలో పెట్టుకొని సవాళ్లకు సమాధానం కనుక్కోండి. ఈ ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్య సమస్య అందరినీ ఆందోళన పరుస్తుంది. కానీ ఒక రోజులో అయింది కాదు. ఒక రోజుతో కూడా ఆగిపోద్ది, ఒకసారి ఇచ్చేద్దాం. మన ఎవరు చెప్పారు అప్పుడు మాఫీ చేసేయండి, ఈ సంవత్సరం మాఫీ చేస్తాం, వచ్చే సంవత్సరం సంగతి ఏంటి? అందువల్ల తాత్కాలిక పరిష్కారమే కానీ శాశ్వత పరిష్కారం కాదు. శాశ్వత పరిష్కారం ఏంటంటే రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వడం, సకాలంలో సరైనంత రుణ సౌకర్యాన్ని కల్పించడం. దీంతో పాటు అన్నిటికన్నా ముఖ్యమైన ఇన్సూరెన్స్. నువ్వు కానీ పంటను కానీ ఇన్సూర్ చేస్తే ఒకవేళ రేపు తుఫాను వచ్చి ఒక రౌండ్ కొట్టిందంటే చాలా పెద్ద ఎత్తున నష్టం. ఈ నష్టాన్ని భరించే విధంగా దానికి ప్రీమియం ఉండాలి. ఆ ప్రీమియం రైతులు కట్టే పరిస్థితి కేంద్రం కొంత, రాష్ట్రం కొంత, రైతు కొంత, ముగ్గురు కలిసి భరించే విధంగా వ్యవసాయ ఆదాయ బీమా పథకం రూపొందించాలనేది ఒక ఆలోచన. దానిపైన ఇవాళ చర్చ జరుగుతోంది. దేశంలో పప్పుల ధరలు చుక్కలుండుతున్న వేళ వాటి అక్రమ నిల్వలపై దాడులు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, హర్యానా, రాజస్థాన్లో దాడులు నిర్వహించి 36,000 టన్నులను స్వాధీనం చేసుకున్న అధికారులు తాజాగా మరో 15,000 టన్నుల పప్పులను జప్తు చేశారు. గత వారం రోజుల్లో మొత్తం 10 రాష్ట్రాల్లోని 3,150 చోట్ల దాడులు నిర్వహించి 5,065 టన్నుల అక్రమ నిల్వలను జప్తు చేశారు. మహారాష్ట్రలో అత్యధికంగా 30,000 టన్నులు, తెలంగాణలో 2,500 టన్నులు, ఆంధ్రప్రదేశ్లో 860 టన్నులను జప్తు చేశారు. మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో చిల్లర మార్కెట్లో పప్పుల ధరలు తగ్గుముఖం పట్టాయని కేంద్ర వినియోగదారుల శాఖ తెలిపింది. భారత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు నాంది పలికే 2 ప్రధాన ఆర్డినెన్స్లను కేంద్రం తీసుకొచ్చింది. ఇందులో ఎంపిక చేసిన ఉన్నత న్యాయస్థానాల్లో వాణిజ్యపరమైన కేసులను విచారించే ప్రత్యేక బెంచ్ల ఏర్పాటుతో పాటు ప్రాధాన్యత కలిగిన వ్యాపార వివాదాలను త్వరగా పరిష్కరించేలా చట్ట సవరణ చేసే ఆర్డినెన్సులున్నాయి. వీటికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేసినట్లు న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. భారీ వ్యాపార సంస్థలకు చెందిన వివాదాలను త్వరగా పరిష్కరించడం ద్వారా విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు మార్గం సుగమం అవుతుందని కేంద్రం భావిస్తోంది. 1996 నాటి చట్టానికి సవరణలు చేయడం ద్వారా విదేశీ వ్యాపార సంస్థలను ఆహ్వానించేందుకు కేంద్రం చర్యలు చేపట్టనుంది. ₹1 కోటి మించిన వివాదాలను ఉన్నత న్యాయస్థానాల నుంచి వాణిజ్య బెంచ్లు, వాణిజ్య డివిజన్లకు బదిలీ చేయాలని కేంద్రం యోచిస్తోంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని మరింత ప్రజాస్వామిక, సమ్మిళిత, ప్రాతినిధ్య సంస్థగా మార్చాలన్న భారత వాదనకు మద్దతు ఇవ్వాలని ఆఫ్రికా దేశాలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతా మండలి కూడా మారాలన్న ఆయన సంస్కరణలే అందుకు తగిన మార్గమని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో భారత్ ఆఫ్రికా ఫోరం సదస్సుకు ముందు 54 ఆఫ్రికా దేశాల పాత్రికేయ ప్రతినిధులతో భేటీ అయిన మోదీ భద్రతా మండలి వంటి సంస్థలు అన్ని దేశాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ప్రపంచంలో 3వ వంతు జనాభా కలిగిన భారత్, ఆఫ్రికా దేశాలు భద్రతా మండలి సంస్కరణల విషయంలో ఒకే వాణిని వినిపించాలని కోరారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత కోసం ఎన్నికల సంఘం చేపట్టిన 2 కీలక సంస్కరణలు వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో అమలు కానున్నాయి. ఇప్పటికే బీహార్ శాసనసభ ఎన్నికల్లో అమలవుతున్నట్టుగా ఈవీఎంపై అభ్యర్థుల ఛాయాచిత్రాలు ముద్రించడం సహా అభ్యర్థులెవరూ నచ్చకపోతే ఉపయోగించే నోటాకు ప్రత్యేక గుర్తును కేటాయించనుంది. ఈ మేరకు వెల్లడించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ నిరక్షరాస్యులను సులభంగా అర్థమయ్యేలా అభ్యర్థుల ఛాయాచిత్రాలు ముద్రిస్తున్నామని చెప్పారు. తెలంగాణ శాసన మండలిలో స్థానిక సంస్థ కోటా ఎన్నికలకు వచ్చే నెలలో ప్రకటన ఇస్తామని సంకేతాలిచ్చారు. కంటెస్ట్ చేస్తారు. ఆ క్యాండిడేట్ పేరు, తర్వాత పార్టీ నుంచి ఉంటే పార్టీ పేరు, తర్వాత ఫోటోగ్రాఫ్ కూడా ఉంటుంది. ఇవి అన్నీ పబ్లిక్ పర్మిట్ చేసిన తర్వాత చివరికి నోటా ఉంటుంది. నోటాయి కూడా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఒక సింబల్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో 2 వ్యవసాయ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ ప్రఖ్యాత కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ముందుకొచ్చింది. ప్రభుత్వంతో తమ పరిశోధనా ఫలితాలను పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు విశ్వవిద్యాలయ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రాపడోపాలిస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు లేఖ రాశారు. బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ, ప్రాథమిక విజ్ఞాన శాస్త్రాల పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోందని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుతో చర్చించారని తెలిపిన ఆయన వ్యవసాయ సంబంధిత అంశాల్లో ఆంధ్రప్రదేశ్తో కలిసి పనిచేయాలని తమ విశ్వవిద్యాలయం ఆసక్తిగా ఉందన్నారు. ఈ సంయుక్త పరిశోధన కార్యక్రమానికి సంస్థాగత నిర్మాణం, విధి విధానాలు రూపొందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు లేఖలో విశ్వవిద్యాలయ ఛాన్సలర్ పేర్కొన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు లంచం తీసుకుంటానంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, అందువల్లే తాడిపత్రి అభివృద్ధికి ఇకపై లంచం తీసుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో కాంట్రాక్టర్లు పర్సంటేజీలు ఇస్తే తీసుకునేవాడిని కాదన్న ఆయన ప్రస్తుతం డీడీల రూపంలో తీసుకుంటారని చెప్పారు. ఈ సొమ్ముకు ఆడిట్ కూడా చేయిస్తున్నానని చెప్పిన ప్రభాకర్ రెడ్డి ఈ వ్యవహారంపై ఎవరికైనా సమాధానం చెబుతానని బహిరంగ సవాల్ చేశారు. నా కాన్ఫిడెన్స్ రెడీ కావాలా? ఎస్, నేను కూడా లంచం తీసుకుంటా, కానీ డీడీ రూపంగా తీసుకొని దాన్ని వాడికి చూపించి ఆడ ఖర్చు పెడతాను, ఏం చేస్తాను చేద్దాం అనుకుంటాను. నేను ఒకనే సాధ్యంగా ఉంటే నా కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ కాదు. రాసుకుంటారేమో, రాండి, ఎవరో ధైర్యంగా ఉంటే రమ్మని చెప్పమన్నాం. దేశంలో ఆంధ్రప్రదేశ్లో డబ్బులు లేవు, ఏం లేవు, రూపాయి లేదు. ఎట్లా ఇంప్రూవ్ అవుతాయి? ఎందుకు చేసుకోకూడదు? మాకు విజన్ ఉంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే నెల్లూరు జిల్లా బారాషాహిద్ దర్గా రొట్టెల పండుగ నేడు ప్రారంభం కానుంది. 260 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న ఈ దర్గాలో ఏటా మొహర్రం నెల 10వ రోజున ఈ పండుగ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన ఈ ఉత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం, మొబైల్ మరుగుదొడ్లు, తాత్కాలిక స్నానఘట్టాలు, లైటింగ్ సౌకర్యాలను ఏర్పాట్లు చేస్తున్నారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి లక్షలాది మంది హాజరు కానున్నారు. పండుగలో భాగంగా ఈ నెల 25న గంధ మహోత్సవం, 26వ తేదీ రొట్టెల పండుగ, 27న ముగింపు కార్యక్రమాలు నిర్వహిస్తారు. సత్యం, ధర్మం, త్యాగానికి ప్రతీకగా ముస్లింలు ఏటా జరుపుకునే మొహర్రంకు హైదరాబాద్ పాత బస్తీ సిద్ధమైంది. జబీర్పురాలోని బీబీకా ఆలం నుంచి వజ్ర వైడూర్యాలతో అలంకరించిన అంబారీపై సంప్రదాయబద్ధంగా పీర్లను ఊరేగించనున్నారు. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా ముస్లింలు పెద్ద సంఖ్యలో ఈ ప్రదర్శనకు వస్తారు. డబీర్ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపు పాతబస్తీలోని వివిధ ప్రాంతాల మీదుగా చాదర్ఘాట్ వరకు సాగనుంది. ఈ ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు పాతబస్తీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు భక్తుల వద్దకే తరలివచ్చి అభయమిచ్చిన ఏడుకొండలవాడు వైభవోత్సవాలలో భక్తుల సేవలు అందుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నెల 30 నుంచి నవంబర్ 8 వరకు ఢిల్లీలో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. నవంబర్ 7న స్వామివారికి కళ్యాణం ఏర్పాటు చేశామని, ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని చెప్పారు.
పుదుచ్చేరిలోని యానాం మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి శ్రీవారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. అగ్నికుల క్షత్రియ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు వేల మంది భక్తులు తరలిరాగా విద్యుత్ దీపాలతో హంస రూపంలో అలంకరించిన తెప్పపై శ్రీవారు గోదావరిలో విహరించారు. ఈ సందర్భంగా మిరిమిట్లు గొలిపేలా బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఫ్రాన్స్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 43 మంది మృత్యువాత పడ్డారు. ఉత్తర బోర్డియాక్స్లోని పెసెంగ్విన్ గ్రామం వద్ద ఓ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సహా బస్సులో వెళ్తున్న 41 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగే సమయానికి బస్సులో డ్రైవర్ సహా 49 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు తెలిపారు. 5 ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారని వివరించారు. ఓ విహారయాత్రకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. 1982 తర్వాత ఫ్రాన్స్లో చోటు చేసుకున్న అతిపెద్ద రోడ్డు ప్రమాదం ఇదేనని ఫ్రాన్స్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబై దాడుల ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్ సహా లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థపై చర్యలు తీసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది. అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అగ్రరాజ్యాధినేత బరాక్ ఒబామా, విదేశాంగ మంత్రి జాన్ కెర్రీతో జరిపిన చర్చల్లో ఈ మేరకు హామీ ఇచ్చారు. అంతకుముందే తీవ్రవాద చర్యలపై కఠిన వైఖరి అవలంబించామని ఒబామా నవాజ్ షరీఫ్కు సూచించారు. ఈ అంశంపై స్పందించిన షరీఫ్ ఉగ్రవాద నిర్మూలనకు తాము తీసుకుంటున్న చర్యలను ఏకరువు పెట్టారు. మరోవైపు ముంబై దాడుల దోషులపై చర్యలకు పట్టుబడుతున్న భారత్పై అమెరికా పర్యటనలో పాక్ ప్రధాని తీవ్ర విమర్శలు చేశారు. యుఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్లో ప్రసంగించిన షరీఫ్ భారత సైనిక విధానంపై విమర్శలు చేశారు. అపార ఆయుధ సంపత్తి, ప్రమాదకర సైనిక విధానాలు కలిగిన భారత్పై తమ పోరు కొనసాగుతుందన్నారు. తీవ్రవాద నిర్మూలనలో తమ చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరని చెప్పుకొచ్చారు. దేశ సరిహద్దుల్లో కొద్ది రోజులుగా స్తబ్దుగా ఉన్న పాక్ సైన్యం మరోసారి రెచ్చిపోయింది. జమ్మూలోని సాంబా సెక్టార్లో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఓ భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు. మరో 2 గాయపడ్డారు. భారత భూభాగంలో 3 కార్మికులు ఓ కల్వర్టు నిర్మిస్తుండగా పాక్ సైన్యం కాల్పులు జరిపినట్లు భారత సైనిక ప్రతినిధి వెల్లడించారు. వెంటనే అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు పాక్ సైన్యానికి ధీటుగా బదిలిచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. పిల్లలు, యువకులను చైతన్యపరిచి భవిష్యత్తులో అవినీతికి ఆస్కారం లేని సమాజ నిర్మాణమే లక్ష్యంగా దేశవ్యాప్త అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిద్ధమైంది. ఈ మేరకు ఈ నెల 26 నుంచి 31 వరకు దేశవ్యాప్త విజిలెన్స్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి వెల్లడించారు. అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వస్తున్నందున ఈ కార్యక్రమానికి మరింత విశిష్టత చేకూరిందన్న ఆయన భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేసి నిజాయితీకి మారుపేరుగా నిలిచారని కొనియాడారు. ఉద్యోగాల్లోకి వెళ్తున్న యువతను అందరినీ చైతన్యవంతం చేసి వారిలో కరప్షన్ కి మనం చేదోడు కాకూడదు, మన తల్లిదండ్రుల్ని మన అన్నదమ్ముల్ని కూడా మనం కరప్షన్ నుంచి దూరంగా ఉండేటట్లు చేయాలి అని పిల్లల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఇది కాకుండా 26వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు డీడీ నేషనల్ లో ఈ విజిలెన్స్ కి సంబంధించిన స్కిట్స్ అరగంట ప్రోగ్రాంలు వస్తున్నాయి. అత్యాధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞాన సంస్థ ఏర్పాటు ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని రిజర్వ్ బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ తెలిపారు. ఐటీ పరిజ్ఞాన వినియోగంపై వినియోగదారుల్లో భరోసా నింపేందుకు ఈ సంస్థ ఉపయోగపడుతుందని రాజన్ హైదరాబాద్లో వెల్లడించారు. రిజర్వ్ బ్యాంకు పర్యవేక్షణ, నియంత్రణ విభాగానికి ఐటీ అనుబంధ విభాగంగా పనిచేసే ఈ సంస్థను 8 నెలల్లో ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. ఐటీ వినియోగంతో 7 విభాగాల్లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న బ్యాంకులకు ఐడీఆర్బీటీ అవార్డులు ప్రదానం చేసిన ఆయన వ్యయ నియంత్రణతో పాటు సురక్షిత సేవలు అందించాలని బ్యాంకర్లకు సూచించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అమరావతి నిర్మాణ పనులు డిసెంబర్లో ప్రారంభం. కార్యాచరణ రూపకల్పనలో నిమగ్నమైన ఆంధ్రప్రదేశ్ సర్కారు, త్వరలో అభివృద్ధిదారు ఎంపిక. పాలనను ఇకపై పరుగులు పెట్టిస్తామన్న చంద్రబాబు, త్వరలోనే విజయవాడ నుంచి సాగిస్తామని వెల్లడి. రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి చర్యలు. ఈవీఎంలలో అభ్యర్థుల ఫోటోలు. వరంగల్ ఉప ఎన్నిక నుంచి అమలు చేస్తామన్న ఈసీ, త్వరలో తెలంగాణ మండలి స్థానిక కోటా ఎన్నికల ప్రకటన. రైతు ఆత్మహత్యల నివారణ చర్యలపై అధ్యయనం చేస్తున్న కేంద్రం. పంటల బీమాకు ప్రభుత్వాలు సాయం చేసేలా కసరత్తు చేస్తున్నామన్న వెంకయ్య.
న్యాయ వ్యవస్థలో కీలక మార్పుల దిశగా కేంద్రం అడుగులు. వాణిజ్యపరమైన కేసుల పరిష్కారానికి 2 ఆర్డినెన్సులు. రాష్ట్రపతి ఆమోదముద్ర. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాల్సిందేనన్న మోదీ. భారత్ వాదనకు మద్దతు పలకాలని ఆఫ్రికా దేశాలకు విజ్ఞప్తి. ముంబై దాడుల సూత్రధారులపై చర్యలు తీసుకుంటామన్న పాకిస్తాన్. ఒబామాకు నవాజ్ షరీఫ్ హామీ. ఆయుధాలు పోగేస్తోందని భారత్పై ఆరోపణలు.